ఈరోజు పప్పు చేస్తున్నానండి. టమాటా పప్పు చేస్తున్నాను. కందిబ్యాళ్ళు, ఆ తర్వాత ఎక్కువ టమాటాలు వేసేసాను. కొంచెం పసుపు వేసానండి. ఇంకా పచ్చిమిరపకాయలు వేసి, ఉప్పు వేసి, ఇంకా చింతపండు కూడా వేసేస్తాను. వేసేసి ఇంకా స్టార్ట్ చేస్తానండి నేను. చూడండి, ఈరోజు చింతపండు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, పసుపు, టమాటాలు, కందిపప్పు, కొత్తిమీర అండి ఎక్కువ వేసాను. టమాటా కొత్తిమీర ఈరోజు స్పెషల్ దాల్లో ఉందన్నమాట. బాగా మంచి రుచిగా ఉంటుందండి. ఈ విధంగా తయారు చేసుకోవాలి మీరు అందరూ. ఇంకా నీళ్ళు వేసేసి నేను స్టార్ట్ చేస్తాను. పప్పు బాగా ఉడుకుతున్నది. ఇప్పుడు దాకా కుక్కర్లో పెట్టినాను. కుక్కర్లో పెట్టినా కూడా 10 సీట్ల దాకా వచ్చినాయండి. ఎందుకో నాకైతే ఉడకలేదు అనిపిస్తుంది ఎక్కువ. అందుకని ఇంకా సగలే అని చెప్పి అట్లా వదిలేస్తున్నాను ఉడకడానికి. అంత మంచిగా ఉడుకుతూనే బాగుంటుంది అది, ఉడకాలి కూడా. ఇంకా ఈరోజు అన్నము, కొత్తిమీర టమాటా పప్పు, ఆ తర్వాత చిక్కుడుకాయల తాలింపు. ఇంకా వీటితో కాంబినేషన్ బాగుంటుందండి. చికెన్ తీసుకొని వచ్చినాను ఈరోజు, కానీ వండలేదు. అది రేపు వండుతాంలే అనుకున్నా. చికెన్ చిల్లీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుంది. చికెన్ చిల్లీ చేస్తే భలే రోస్ట్ అనమాట. అంటే చికెన్ రోస్ట్ వస్తుంది. చికెన్ చిల్లీ రోస్ట్ చేస్తే భలే రుచిగా ఉంటుందండి. అందుకని ఈరోజు పప్పు చిక్కుడుకాయలతో సరిపెడుతున్నాను. ఆ తర్వాత బాగా ఇదైపోతే మళ్ళీ అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. ఎన్ని రకాలన్నీ వంటలు చూపిస్తూనే ఉంటాం కదా, నిజమే కదా. ఏం చేస్తామండి, కడుపు పాపిది అనమాట. ఆ కడుపు నింపుకోవడానికి ఎన్ని కష్టాలు, ఎన్ని తంటాలు. ఎందుకంటే ఎవరికాడ అడుక్కు తినలేము కదా. అలా అని ఎవరి బంధువులు వాళ్ళని మేము బాధించలేము. వాళ్ళు కూడా వాళ్ళ సంసారాల వాళ్ళకి ఎక్కువ అని చెప్పి వాళ్ళు అలా పట్టించుకోకుండా వాళ్ళు ఉంటారు. అంటే ఈ కాలంలో ఎవరికి ఎవరు సహాయం చేయాలండి. నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళు ఒక 10 రూపాయలు వేసి మమ్మల్ని తలా ఒక్కొక్కరు సహాయం చేయండి అంటే కనీసం చేస్తారు, బయట వాళ్ళైనా కూడా. కానీ అయిన వాళ్ళ కాడి నుంచి అడగలేమండి. వాళ్ళకి అడిగేదా వాళ్ళు లేదనే చెప్తారు. ఎందుకంటే మా జీవితాలు మాకు ఎక్కువ అంటారు. నిజమే అన్నమాట కూడా. బయట వాళ్ళు కనీసం ఒక 10-20 రూపాయలు, ఒక 1000 రూపాయలైనా లక్షల్లో కూడా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సహృదయులు, అంత ప్రేమ గల వాళ్ళు ఉన్నారు మనుషులు. దేవుడు వాళ్ళందరినీ నిజంగా మానవత్వం అనేది ఉందండి. ఇంకా ప్రపంచంలో సావలేదు. తిరువాత వేస్తున్నాను. బాగా తిరువాత వేస్తున్నది ఇప్పుడు. మంచి గుమగుమలాడే కొత్తిమీర, టమాటా, చింతపండు ఎక్కువ వేసి పుల్లగా ఉండే పప్పు అండి. అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది మజా. అబ్బా. ఎందుకంటే ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.